అండి, నేను మీ జస్వితను. కరోనా వల్ల సమ్మర్ మనం మొత్తం ఎంజాయ్ చేయలేకపోయాం కదండి. అప్పుడే రైనీ సీజన్ వచ్చేసిందండి. చిన్న చిన్నగా వర్షాలు పడుతున్నాయి కదండి. వర్షం పడగానే మనకు హాట్ గా టేస్టీగా ఏదో తినాలనిపిస్తుంది కదండి. కరోనా కదండి, మనం బయటకు వెళ్ళి తెచ్చుకోలేము, రెస్టారెంట్స్ కి హోటల్స్ కి వెళ్ళలేం కదండి. సో అందుకే మీకు ఈరోజు ఒక హాట్ టేస్టీ వరల్డ్ ఫేమస్ రెసిపీ చేస్తున్నాం. మీరు గెస్ట్ చేయగలరా? ట్రై చేయండి. yes you are right. సో ఇప్పుడు వరల్డ్ టేస్టియస్ట్ యమ్మీ స్నాక్ చేద్దామా? వరల్డ్ ఫేమస్ స్నాక్. ఇదొక్క మనకే కాదండి, వరల్డ్ మొత్తం ఈ స్నాక్ అంటే ఇష్టం అండి. పిల్లలు, డాగ్స్ వాళ్ళందరికి చాలా ఇష్టం అండి. నేర్పించనా? ఈరోజు మనం ఫ్రైడ్ చికెన్ చేసుకుందాం. ఇప్పుడు మన ఫ్రైడ్ KFC స్టైల్ చికెన్ ని చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. రెడీ? ఫస్ట్ లెగ్ పీసెస్. ఇవి ఎక్కడన్నా దొరకవంటే నార్మల్ చికెన్ తో కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్స్, 3 eggs, మైదా, కార్న్ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్, సోయా సాస్. చికెన్ లెగ్ పీసెస్ అవైలబుల్గా లేవంటే మీరు నార్మల్ చికెన్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఫస్ట్ ఇంగ్రీడియంట్ చికెన్, ఆఫ్ కోర్స్ 1 tablespoon పెప్పర్ పౌడర్ మనం ఇప్పుడు మన చికెన్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ చికెన్లో కలుపుకోవాలి. ఇప్పుడు 1 spoon సాల్ట్ మనము చికెన్లో వేసుకోవాలి. స్పూన్ సోయా సాస్. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా స్పూన్తో కలుపుకోవాలి. ఇది 1/2 kg క్వాంటిటీ అండి. ఇలా కలుపుకున్నాక మనము 1/2 hour ఇట్లా పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము 1/2 hour క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ½ hour మనం వెయిట్ చేసేటప్పుడు టైం వేస్ట్ కాకుండా ఏం చేస్తామంటే ఈ కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, కార్న్ఫ్లేక్స్ని క్రష్ చేయాలి. కార్న్ఫ్లేక్స్ ఇట్లా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా తీసుకున్నాం కదండి, దాంట్లో కారం, ఉప్పు వేసుకోవాలి. 1 spoon కారం, 1/4 spoon సాల్ట్. ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నాలాగా మీకు కూడా స్పైస్ ఇష్టం ఉంటే ఇంకొంచెం కారం కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్ క్రాక్ చేసి బౌల్లో పెడతాం. ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఎగ్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ½ hour అయిపోయింది కదండి, మనం ఇప్పుడు క్యాప్ వేద్దాం. చూడండి, ఇప్పుడు వీటిని ప్రాసెస్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఫస్ట్ చికెన్,
beat and last cornflakes. ఫస్ట్ లెగ్ పీస్ తీసుకుందాం, లేదంటే హాల్ పీస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చేసుకోవాలి మైదా. ఇలా మొత్తం రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎగ్ బీట్లో డిప్ చేసుకోవాలి. ఇలా ఎగ్ బీట్లో ఎందుకు డిప్ చేసుకోవాలంటే కార్న్ఫ్లేక్స్ దీనికి అతుక్కొని న్యాచురల్ గమ్ లాగా యూజ్ అవుతుంది. దీన్ని కార్న్ఫ్లేక్స్ రోల్ చేసుకోవాలి. తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది చూడగా కేఎఫ్సి ఫీల్ వచ్చింది కదండి. ఇప్పుడు తినాలనిపిస్తుందండి, కానీ డీప్ ఫ్రై చేశాకే. అలా తినేసాకనే వీటిని డిప్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి, చూడండి. అచ్చం కేఎఫ్సి లాగే ఉంది కదండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాం. మీరు కిడ్స్ అయితే ఎప్పుడు చేయొద్దండి, ఎవరు లేకుండా చేయొద్దండి, పేరెంట్స్ లేకుండా. చూడండి, ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు చిన్న పీసెస్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకో. చూడండి, ఫ్రై చికెన్ రెడీ. చూడండి, అచ్చు కేసీ లాగే ఉంది కదండి, కానీ హోమ్ మేడ్ జస్వితా మేడ్ చికెన్ అండి. ఇది కేఎఫ్సి కాదండి, ఇది జేఎఫ్సి, జస్వితా ఫ్రైడ్ చికెన్. ఎలా ఉందండి జేఎఫ్సి? నోరు ఊరుతుంది కదండి. నార్మల్ చికెన్ అండి, ఇవి లెగ్ పీసెస్. నోరు ఊరుతుంది కదండి, రండి తిందాం. చూడండి, టొమాటో కెచప్, వైట్ సాస్ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీ ఉంటుంది అండి. Now it's time to taste the JFC. Come on, come, come, come. I'm going to take this one. I can't wait. White sauce, tomato sauce. జేఎఫ్సి లాగే ఉందండి. జేఎఫ్సి అంటే జస్వితా ఫ్రైడ్ చికెన్. ఇప్పుడు నార్మల్ చికెన్ ఫ్రై పీసెస్ ని టేస్ట్ చేద్దామండి. వైట్ సాస్, కెచప్, టొమాటో కెచప్. చూడండి, అంత ఫ్రై అయిన లోపల. మీకు ఫ్రైడ్ చికెన్ వీడియో నచ్చినట్లయితే hope you like, share, subscribe and comment in the below section like JFC. Bye. See you in the next video.